హాయ్ అండి. నేను ఈరోజైతే కాకరకాయ తాలింపు చేయబోతున్నానండి. అందరూ ప్యాన్లో చేస్తారు, కానీ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తానండి. తర్వాత ప్యాన్లోకి పోపు వేస్తానండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తానండి. దానికి ఉల్లిపాయ, నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం వేరుశనగపప్పు అండి. వేరుశనగపప్పు కూడా నేను ప్యాన్లో వేపలేదండి, ఎయిర్ ఫ్రైయర్లో వేపాను. పొట్టు తీసుకోవచ్చు, మన ఇష్టము, పొట్టు తీయకపోయినా పర్వాలేదు. తర్వాత కొంచెం కరివేపాకండి, ఒక 5-6 రెమ్మల వెల్లుల్లిపాయ అండి, కొంచెం కోకోనట్ పౌడర్ అండి. నేను ఆలివ్ ఆయిల్ వాడతానండి, ఎక్కువ ఆలివ్ ఆయిలే ప్రిఫర్ చేస్తాను. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండి. నేను ఇక్కడ 1 కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు నేను ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా దీన్ని కాకరకాయని వెనక ఫ్రంట్ బ్యాక్ కొంచెం తీసేసేసి కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇక్కడ దీంట్లో నేనైతే పొట్టు తీయనండి. మామూలుగా కాకరకాయ ఫ్రైలో కాకరకాయ చేసేటప్పుడు పొట్టు తీయకపోతే చేదు వస్తుంది అంటారండి. నేనైతే పొట్టు తీయకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరికైనా కూడా చాలా మంచిదండి. పొట్టుతో తింటే చాలా మంచిది. నేను చేసి చూపిస్తానండి. కాకరకాయలోకి ఇంకా కావాల్సినవి పసుపు, ఉప్పు అండి. ఇప్పుడు దీన్ని కాకరకాయలు నేను ఇలాగైతే తరిగి పెట్టుకున్నానండి. ఇవి 1 కేజీ కాకరకాయలండి. నేను తోలు తీయకుండా ఇలాగైతే తరిగి పెట్టుకున్నానండి. ముక్క అనేది ఈ సైజులో అయితే ఉండేటట్టు చూసుకోండి. నేను విత్తనాలు కూడా తీయలేదండి, ఇవి కూడా రోస్ట్ అయిపోతాయి ఎయిర్ ఫ్రైయర్లో. ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్ ఇదండి. ఇప్పుడు నేను దీనిలో ఎలా పెట్టాలో మీకు చేసి చూపిస్తానండి. దీనిలో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అన్నీ వేసేసి మిక్స్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఇదిగోండి సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ముక్కలకు తగినట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోండి. దీనిలోని కొంచెం పసుపు వేస్తున్నానండి. తర్వాత దీనిలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి దీనిలోనే. చూడండి, ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. ఎవరైతే కాకరకాయ ఫ్రైని రోస్ట్గా తినాలనుకుంటున్నారో ఇది చాలా ఈజీ అయిన పద్ధతి అండి. ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి చాలా హెల్దీ అండి. కాకరకాయ కూడా చాలా హెల్దీ కాబట్టి మనం ఇలా చేసుకొని తినచ్చండి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చేదు కూడా ఉండదండి. ఎవరైతే ఎయిర్ ఫ్రైలు ఉన్నాయో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలాగైతే కలిపేసుకోండి. ఫస్ట్ చూడండి, నేను విత్తనాలు అయితే కూడా తీయలేదండి. అలానే పైన నేనైతే ఏం తీయలేదండి, జస్ట్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో నేను పసుపు, కొంచెం ఉప్పు, ముక్కలకి తగినట్టుగా కొంచెం ఆయిల్ అయితే వేసేసానండి. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఎయిర్ ఫ్రైలోకి షిఫ్ట్ చేద్దామండి. ఇదిగోండి, నేను ఇంకా దాంట్లో అయితే ఏమీ వేయలేదు. ఇలాగా ముక్కలను అయితే ఇలాగా షిఫ్ట్ చేసుకోండి. దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇది ఎలా ఆన్ చేయాలో కూడా చూపిస్తానండి. మాది ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడు ఇవైతే నేను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను కదండి. ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేస్తానండి. నేను పెట్టేసినాక ఎయిర్ ఫ్రై అనేది ఆప్షన్ అండి, ఇది కొడుతున్నాను. నేను ఇక్కడ ఒక 40 minutes టైం అనేది అయితే
ఒక 40 మినిట్స్ పెడుతున్నానండి. ఇది మీకు ఖచ్చితంగా ఒక వారం నుంచి 2 వారాల వరకు నిలవ ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై ఏదైతే ఉందో. ఇప్పుడు ఇక్కడ ఈ టెంపరేచర్ అండి, టెంపరేచర్ నొక్కి మీరు చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. నేను 380 మీదే చేయబోతున్నానండి. ఇక్కడ నేను స్టార్ట్ అని నొక్కుతున్నానండి. ఇది స్టార్ట్ అయిపోయింది. మీరు ఇలా చేసి చూడండి. అసలు కాకరకాయ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఎవరైతే ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నేను మ్యాక్సిమం ఏవైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినాలనిపిస్తుంది అనే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తానండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూజ్ అవ్వదు. మనకి ఇలా చేస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి. హెల్త్ పాడవకుండా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ తింటే మనకు తెలుసు కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చేదు అనేది అయితే అస్సలు ఉండదండి. మీరు ఇది కొంచెం వేగినాక నేను మళ్ళీ దాన్ని కలితిప్పుకొని మళ్ళీ పెడతానండి. మధ్య మధ్యలో ఒక 10 మినిట్స్కి అట్లా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి ఎలాగా ఉంది లోపల అనేసి. ఇదిగోండి ఫ్రై అవుతూ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు కొంచెం కలబెట్టుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ పెట్టుకున్నామండి. ఇంకా ఆన్ చేయక్కర్లేదు, నేను ఆల్రెడీ అలానే ఉంది కదా తీసి మళ్ళీ పెట్టాను. మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను అండి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఎలాగుందో. ఇదిగోండి ఇంకొకసారి కలబెట్టుకుందాం. మనము కలపకుండా అలానే వదిలేస్తే పైనవి వేగుతాయండి, కిందవి వేగవు, అండ్ పైనవి మాడిపోవచ్చు కూడా. సో మీరు ఎవ్రీ 10 మినిట్స్కి కలుపుకుంటూ ఉండండి, ఆర్ 15 మినిట్స్కైనా పర్వాలేదు. ఇట్లాగా కలుపుకుంటే కిందవి పైకి పైనవి కిందకి వెళ్తాయండి. ఒకసారి పెడదామండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ అయితే ఉంది. ఇది లోపల ఎలా ఉందో చూద్దామండి ఒక్కసారి. వావ్, చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. పొడి పొడిగా మీరు చిప్స్ లాగా కారం వేసుకొని చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరికైతే ఎయిర్ ఫ్రైస్ ఉన్నాయో. ఇదిగోండి నేను విత్తనాలు కూడా తీయలేదు. ఒక 5 మినిట్స్ ఉంది, పెడదామండి. ఈలోపు మనము దీనికి పోపు వేసుకుందామండి. అది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి మీకు. ఇదిగోండి నేను ఇక్కడ ఒక కడాయి అయితే తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసానండి. జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ చాలండి. మీకు ఇష్టం ఉంటే దీంట్లో తాలింపు గింజలు వేసుకోండి, లేదు అంటే లేకుండా కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత దాంట్లో ఏమేమి యాడ్ చేయాలో మీకు చూపిస్తానండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. దీంట్లో ఇప్పుడు బాగా దంచుకున్న వెల్లుల్లిపాయ అండి, తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తుంపేస్తున్నానండి. అండి 1 స్పూన్ ఆయిల్ కాదండి, ఎక్కువ కూడా అవసరం లేదు. అది ఉల్లిపాయలు వేగటానికే నేను వేసానండి. దీనిలో ఆనియన్స్ అండి,
ఆనియన్స్ కొంచెం వేగితే చాలండి. ఎందుకంటే కాకరకాయ వేసినాక కొంచెం మళ్ళీ వేస్తాం కాబట్టి మరి మాడిపోతాయండి. అందుకని కొంచెం వేగనివ్వండి చాలు. దాంట్లో అయితే నేను ఉప్పు వేస్తానండి. దీంట్లో కూడా మీరు ఉల్లిపాయలకు తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు నేను ఉల్లిపాయలకు తగ్గట్టుగా వేస్తున్నానండి. కాకరకాయ అయిపోయిందండి, చూద్దాము. ఇదిగోండి కాకరకాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేసుకున్న చేసిన తాలింపులో యాడ్ చేసేద్దామండి. దీనిలోనే ఇంకా 1 by 1 అన్నీ యాడ్ చేసేద్దామండి. మనం ఏదైతే వేసుకుందాం అనుకుంటున్నామో అన్నీ దీనిలో నేను ఇప్పుడు కొన్ని వేరుశనగపప్పు అండి, కొంచెం కొబ్బరి పొడి అండి, నేను ఇక్కడ 2 స్పూన్స్ అయితే కొబ్బరి పొడి వేసానండి. మీకు ఎంత నచ్చితే మీకు ఎలా తినాలనిపిస్తుందో దాన్ని బట్టి మీరు వేసుకోండి. దీంట్లో నేను ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి. చాలండి. పిల్లలు తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం తగ్గించుకొని వేసుకోండి. దీన్ని ఇప్పుడు వేపండి బాగా. అంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ తాలింపు రెడీ అండి. ఎయిర్ ఫ్రైలో కాకరకాయ ఫ్రై చేసుకొని తినండి, ఎంత రుచిగా ఉంటుందో. ఎక్కువ నూనె పట్టదండి. మీకు కనుక ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది కొంచెం వేగినాక దించేస్తే సరిపోతుందండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, మీరు ఎలాగైతే విడిగా వేపుతామో ఆయిల్లో అలానే వచ్చింది. నేను అసలు ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి. ఇందాక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. ఇదంతే. ఇదిగోండి, అసలు వేపుతుంటేనే మంచి వాసన వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు లేదు వేరుశనగపప్పు వద్దు అనుకున్న వాళ్ళు జీడిపప్పు కావాలన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏ పప్పులైనా కానీ దీంట్లో రుచికరంగా ఉంటాయి. ఇంకొంచెం పచ్చని పప్పు కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు వేరుశనగపప్పుకు బదులు జీడిపప్పుకు బదులు పచ్చనపప్పు ఇష్టపడే వాళ్ళు అది కూడా వేపుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అండి. మీరు ఇలా నేను కొబ్బరి పొడి కారం అన్నీ విడివిడిగా వేసాను కదండి. కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ వేగినాక వెల్లుల్లిపాయ కారాన్ని వేపేసి దాంట్లో కాకరకాయలు వేసి వేపినట్టయితే అది కూడా ఇంకా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో ఎయిర్ ఫ్రై కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.